ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనుకున్నాను ఇంటికొచ్చిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళని దొంగలు చేసేంత ధైర్యం లేదు. ఇది నీ ప్లానే అని ముందే అనుకున్నాను. నీకసలు బుద్ధి లేదా? గుండమ్మ, ఏయ్, తమాషాలు పడుతున్నావా? చేసిందే వెధవ పని, పైగా నోరు లేస్తోంది. గతంలో నువ్వు ఎవరో తెలియనప్పుడు అప్పుడు కూడా నువ్వు ఏవో తప్పులు చేసావు కాబట్టి గొడవలు జరిగాయి. అయినా జరిగిన దానికి నేనే సారీ చెప్పాను. అన్నీ మర్చిపోదాం అనుకున్నాం కదా, మళ్ళీ ఇంకా ఏంటి? జరిగింది మీరు మర్చిపోయారేమో గాని అది మర్చిపోలేదు. మా వైష్ణవి గురించి మీకు తెలియదు. తను అనుకుంటే ఏమైనా చేస్తుంది. అసలు నిన్ను ఏంటి చేసేది? ఏంటి చేసేది? మీతో దొంగతనం చేయించింది తానే అని ఇంట్లో వాళ్ళకి చెప్తే మరుక్షణం గుమ్మం బయట ఉంటుంది. ఈ విషయం తెలుసా మీకు? అప్పుడు నిశ్చితార్థము ఉండదు, పెళ్లి ఉండదు. అయినా మీతో మాటలేంటి? పోండి ఇక్కడి నుంచి. తెలుగులో చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. హే వైష్ణవి, మేము తర్వాత కాల్ చేస్తామే, పదండి. చూడు, ఈ లోకంలో నాకు అందరికంటే లోకేశ్వరి అంటేనే నాకెక్కువ ఇష్టం. తన తర్వాతే నాకు ఎవ్వరైనా. అలాంటి దాన్ని నువ్వు అవమానించాలని చూశావు. అయినా నేను క్షమిస్తున్నాను. ఎందుకో తెలుసా? దానికి 2 కారణాలున్నాయి. ఈ పెళ్లితో తన తోడబుట్టిన అన్న దగ్గరవుతాడని, తన మేనకోడలు ఈ ఇంటి కోడలవుతుందని ఆనందపడుతుందే మా అత్తయ్య గారు. ఆవిడ మొహం చూసి నేను ఊరుకుంటున్నాను. ఇది మొదటి కారణం. రెండోది, అభయ్ నిన్ను ఇష్టపడడం. నీకింకా మైండ్ మెచ్యూరిటీ రాలేదని నేను నమ్ముతున్నాను కాబట్టి మాటలతో చెప్పి నిన్ను వదిలిపెడుతున్నాను. మార్చుకో. పెళ్ళైన తర్వాత అయినా నీ పద్ధతులన్నీ మారాలి. నీ మైండ్ సెట్ మారాలి. లేదంటే నేను మార్చాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.